హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ చేసి తెచ్చున్నానండి. సముద్రం పక్కన అమ్ముతారు చూడండి, చేపలేపుడు. అది చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. వాళ్ళు కొంచెం వేరేగానే మన మసాలాలు కలిపి చేస్తారండి. చూడండి, ఇది నేను చేసి చూపించున్నాను. ఎంత అందంగా ఉన్నా చూడండి. అబ్బా అబ్బా, చూడగానే నోరూరుతుందా లేదా? అయితే తప్పకుండా చేసి చూడండి మీరు కూడా. దీనిలో పైకి నిమ్మకాయ ఇలా పిండుకొని తింటుంటే అబ్బా 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 ఎంత బాగుంటుందో. ఇలా కొంచెం తిరగడానికి వెళ్ళాము. వెళ్తాడికి ఆ చేపలు ఎప్పుడు చూపిస్తుంటూ చూసుగానే నేను ఒకటి తీసుకొని తిన్నాం. కొన్ని చాలా బాగుందండి. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక థాలి ఏదైనా తీసేసుకోండి. దీనిలోనికి వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. బయట నుంచి కొనిందండి. మా ఆయన చాలా రోజుల నుంచి అల్లం వెల్లుల్లి తేవట్లేదు పేస్ట్ చేయడానికి. ఇంకా బయట నుంచి కొనిసి తెచ్చింది. ఒక 2 స్పూన్లు ఉంటాయి, 2-3 స్పూన్లు ఉంటాయి. దీనిలో వేస్తున్నాను కారము మీరు తిన్న తగినంత ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. దాని తర్వాత ధనియాల పౌడర్ అండి, ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మసాలాలు పట్టాలి కదా. అయితే చక్కగా 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను నేను పసుపు. చేపలు ఒక 6 పీసులు, పెద్ద పెద్ద ముక్కలు. దీనికి కొయ్యలేదు, మధ్య నుంచి కట్ చేయలేదు. ఉప్పు తగినంత వేసుకుంటాను. అందు గురించి మీ చేపలు తగినంత ఉప్పు అంటే మసాలా తయారు చేసుకుని ఒక 8 చేపలు తగినంత మసాలా గురించి చూపిస్తున్నాను మీకు నేను. ఇలా వేసుకున్నాక దీనిలోకి వేసుకుంటానండి. ఏంటి, కొంచెం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఇది వేసుకుంటున్నాను నేను సూజీ. అవునండి, సూజీ వేసుకుంటే, సూజీ ఒక 3 చెంచాలు ఉంటాయి. సూజీ వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగా ఫ్రై అవుతుంది. నేను ఎప్పుడైనా చేపలు వేపిన సూజీ మాత్రం తప్పకుండా వేసుకుంటాను, 3 స్పూన్లు. దాని తర్వాత ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఏంటి, చెనంపిండి వేసుకుంటే రుచి మళ్ళీ దానిలోన మసాలా పెడతాం కదా, అలాగ అంటుకుంటుంది. ఇప్పుడు చికెన్ లాలీపాప్స్కి ఇంకా వాళ్ళు అలాగా చేసి పెడితే ఆరిపోతుంది, మసాలా చక్క పట్టేస్తుంది. చూడండి, గట్టి చేపలు అని చూడండి ఎంత బాగున్నాయి. టెంటడే. దీనికి మా దగ్గర తలబియా అంటారు, మీ దగ్గర ఏంటంటారు తప్పకుండా కామెంట్ చేసి చెప్పగలరు. మా అమ్మలు దీనికి నేడు చేప అంటారు. నేడ చేప అంటే సగం నలుపు సగం తెలుపులాగా ఉన్నది కదా. ఆహా, అంత బాగున్నాయి చూడు. ఏరోప్లేన్ లాగా టిటి. అయితే తాగా నా హస్బెండ్, నేను అన్నాను ఫోన్లో చూపించేద్దాం ఇలాంటివి ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కుదరటం లేదు. ఆ చేపలు రావట్లేదు, కట్ చేసి ఇంకా వేరే చేపలు తెస్తున్నారు అని. ఇలాగా తెస్తేపటికి చేసుకోండి. చక్కగా నీట్ అండ్ క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ పొడి మసాలాలు ఉన్నాయి కదా, దీనిలోకి వాటర్ వేసుకుంటూ మనము థిక్ మసాలాగా చక్కగా దీనికి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. వాటర్ అంటే ఇంత వేసేయకండి. వాటర్ కొంచెము నీళ్ళు గుప్పట్లో వేసుకుంటూ దీనికి థిక్గా చేసుకోండి. అంటే మనము పకోడాలు పిండి చేసుకుంటాం చూడండి, అంతే, ఎక్కువ కాదు. అలాగంటే ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ అన్ని మసాలాలు వేసుకోవాలి. ఇలాగ చక్కగా కలిపేసుకోండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా చేపల వేపుడు, అది కూడా న్యూ స్టైల్. చూడండి చక్కగా ఎంత థిక్. ఈ పెళ్ళికొడుకు పసుపు రాస్తాం చూడండి, ఎంత థిక్గా ఉంటుంది. అలాగనుకోండి. ఇప్పుడు తెప్పిస్తానండి పెళ్ళికొడుకి పసుపు రాస్తాం. చక్కగా పెళ్ళికొడుకు వచ్చేసాడు. చేపలు చక్కగా దీనికి మసాలా అలాగ అంటించేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మీరు పప్పుతో తినండి, చింతపండు చారుతోటి, పప్పు చారు, లేకపోతే ఒట్టి నోట్లో తిని చూడండి. వా అనకపోతే నా పేరు సంగీత కాదు. అంత టేస్టీగా ఉంటుంది. చక్కగా దీనికి పెళ్ళికొడికి పసుపు రాసేయండి. అలాగా చక్కగా అన్ని చేపల్ని ఇలాగా మసాలాలు చక్కగా పట్టించేయాలి పూర్తిగా. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అన్నానని కాదు, ఒక్కసారి చేసి చూడండి మీరు.
ఇలాగా చక్కగా ఇది పైన ఎగ్దం సిప్రీ ఉంటుంది కదా, అది జారిపోతుంటుంది. ఇంకా కొంచెం కొంచెం ఇలా చేసి పెట్టించేసి దీనికి ఒక 10 నిమిషాలు ఇలా పక్క పెట్టిస్తే ఆ మసాలాలని చక్కగా అంటిస్తుంది. ఇలాగా మసాలాలు మనం బేసన్ వేసాం కదా శనగపిండి, అది టైట్ అయిపోద్ది. కొంచెం టైట్ అయిపోతే మసాలా వదలదు, చక్కగా ఫ్రై అవుతుంది. ఇలాగా చక్కగా దీన్ని అంటించేసి దీనికి ఒక 15 నిమిషాలు మనము ఇటు వెల్లుల్లోనే దీనికి మూత పెట్టమని పక్కన పెట్టుకొని దీనికి ఉంచిస్తే దీనికి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. దీనికి ఒక 15 నిమిషాలు ఇలాగా పక్కకు పెట్టి చూడ ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చక్కగా మ్యారినేట్ చేసిన రకం చాలా బాగుంటుందండి. ఆహాహా. వెళ్దామా ఫ్రైయింగ్ ప్యాన్ తరువు. ఒక పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుంటాను. పెద్ద అంటే ఏంటి, మీ ఇంట్లోనే ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటే తీసుకోండి. చక్క తీసుకొని దీనిలోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది సరసావ నూనె. ఏ చేపలైనా, మన చేపలు ఎగిరైనా, చేపలు ఫ్రై చేసినా సరసావ నూనె వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. సరసావ నూనె చాలా బాగుంటుందండి, ఎందుకంటే చేపల్లో ఉన్న టేస్ట్ తెస్తుంది. ఇది బ్రాండ్ అండి, ఇది లాల్ గులాబ్ కచ్చి కానీ సర్సో కా తేల్ చాలా బాగుంటుంది. ఇది ఒక బాటిల్ ఖతం అయిపోయింది మా దగ్గర. నేను ఇప్పుడు చేపలు తెచ్చింది, దీనిలోనే చేపలు ఎగురు చేపలు ఎప్పుడు చేస్తాను. చాలా బాగుంటుంది. కొంచెము మనము ఇలాగా వేసిన తర్వాత ఇగోటి లాల్ గులాబ్ ఈ బ్రాండు వాడతాను నేను. దీనిలోకి ఆయిల్ వేసిన తర్వాత దీని ఘాటుతనం ఉంటుంది, సరసాన ఉంది. చిన్న మంట మీద మనము దాన్ని వేడి చేస్తామంటే ఆ ఘాటుతనం పోతుంది. చాలామందికి ఆ ఘాటుతనం నచ్చదు, వైటి వాసన వస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి చిన్నోడు ఉన్నాడు, ఏంటి ఇలా వాసన వస్తుంది అంటాడు. చక్కగా మనము సరసావ నూనె వేసిన తర్వాత కొంచెం దాన్ని కాగనిస్తే ఆ ఘాటుతనం పోతుంది. మెద్ది బాగా చక్కగా వేడి చేసుకోండి. ఇది 2 బ్యాచుల్లోనూ నేను వేపుతానండి, ఎందుకంటే పెద్ద పెద్దవి కదా. ఇది కొంచెం పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్ అని, మీ కాడ చిన్నది ఉంటే మీరు ఎన్ని వస్తాయి దానిలోనే అయిపోయింది. ఎక్కువ క్రౌడ్ చేయొద్దు. క్రౌడ్ చేసి చేపలు చాలా మెత్తగా ఉంటాయి కదా, డెలికేటెడ్, అది ఇరిగిపోతాయి. ఇలాగ చక్కగా చిన్న మంట మీద బాగా కాగనీయాలి ఆయిల్. మంచి అరం వచ్చేస్తుంటుంది చేపలు తలక, నూనె తలకది. దాని తర్వాత బాస్ ఒక్కొక్క చేప పట్టుకొని ఎలాగా వేసుకోవడమే. అలాగా ఇది కట్ చేయలేదు, ఇలా కట్ చేయకుండా దీనికంటే పెద్ద పెద్ద చేపలు ఉంటామండి. ఆ పదుసి ఆ సముద్రంకి ఇలా వెళ్తేప్పటికి చాలా బాగుంది. చేపలైనా రొయ్యలైనా అలా ఫ్రై చేసి ఇస్తుంటారు అక్కడ. చాలా బాగా మనం చక్కగా సీసార్లో కూర్చొని తినడం అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగా చేపలు వేసుకోండి, ఎన్ని సరిపడతాయి ఫ్రైయింగ్ ప్యాన్లోన అన్నీ. ఇలాగ మసాలా దుక్కు కింద ముందు వేసి దానిపైన కొంచెం మసాలా వేసేసుకోండి. ఇలాగ వేసుకొని గ్యాస్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని చక్కగా కాగనివ్వాలి. చిన్న మంట పైన దీనికి చక్కగా ఎర్రగా వచ్చినట్టుగా దోరగా వేయించుకోవాలండి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేపలు ఎప్పుడు చేస్తాడు, నేను 2వ రోజుల్లోనే పెడుతుంటాను ఫ్రిడ్జ్లోనే, మిగిలిపోతాయని. ఈ చేపలు మిగిలివండి, అందరూ ఒకటి 2 వేసి తినేస్తారు, చాలా బాగుంది అనుకొని. ఇంకా తక్కువ పడతాయి, ఎందుకంటే పెద్ద పెద్దలు కదా, ఒకటి 2 తింటాడికి మళ్ళీ పిల్లలు ఇంక తినవచ్చు. దీనిలోనే ముళ్ళు ఇంక ఎక్కువ ఉండవు. ఏంటి మధ్యన మాంసం అంటే చేప మొక్కలు ఉంటాయి, పక్క పైన చిన్న చిన్న ముళ్ళు ఉంటే అలా తీసేసి జల్లియవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత ఎలాగా దీనికి టర్న్ చేసుకోవాలి. ఎలాగా అంటే చూడండి ఎంత బాగా ఎరుపు రంగు వచ్చింది, అంత బాగుంది. అంటే ఎందుకు వచ్చింది తెలిసిందా, ఇది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూడా కలుపుంది మా మిర్చి పౌడర్లోన. అప్పుడే దానికి కలర్ తోటి చక్కగా వస్తుంది. నేనేం ఫుడ్ కలర్ వాడనండి, ఇలాగ మనకి హెల్త్ గురించి మంచిది ఏం కాదు. ఈ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కొంచెం వేసుకుంటే కలర్ వచ్చేస్తుంది, కారం ఉండదు. చిన్నపిల్లలని పెట్టచ్చు. ఇప్పుడు మీకాడ చాలా చిన్నపిల్లలు ఉంటే చేపలు చాలా మంచివి. వారంకి వీకెండ్ 2 సార్లు తినిపించాలి పిల్లలకి. ఒమేగా 3 వస్తుంది, చాలా మంచి. పిల్లలేంటి చికెను అవుతుంటారు ఎక్కువ, కానీ చేపలు ఇంక చాలా మంచివి. మా చిన్న అబ్బాయి అయితే అస్సలు తిండవాడు ఒకడు, చాలా బాధపడుతుంటే. మన చేపలు ఎప్పుడు చేపలు పులుసు చేసంటే ఆమ్లెట్లు వేయవలసిందే వాడి గురించి, లేకపోతే తిండు.
నేను తిన్ను మేరకు నీ ఖానేక అంటాడు. అంటే అలాంటప్పుడు ఇలాంటి చేపలు చేసి పెట్టి మధ్య నుంచి తీసిస్తుంటాను. కారం ఎక్కువ తక్కువ వేస్తే కష్టం మీద తింటాడు కానీ రుచి అనిపిస్తుంది కదా. నిమ్మకాయ పిండి ఉన్నాం కరకరలాడుతూ ఉంటుంది. అంటే ఒక భోజనంతో కాకపోయినా ఒక స్నాక్స్ లాగానే ఇస్తే తింటాడు. అలాగా మీరు కొంచెం ట్రై చేసి చూడండి. పిల్లలు అయిపోతే ముళ్ళని చేపలు తినరు. అంతేనండి, రెండు పక్కల చక్కగా దోరగా రెండు పక్కలు వేయించుకుంటూ తీసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ చేపల వేపుడు రెసిపీ. మళ్ళీ నాకు కమెంట్ చేసి చెప్పగలరు ఎవరెవరు ఇలా సముద్ర కినార కూర్చొని ఇలా చేపలు తినున్నారని. చెన్నై సైడ్ ఇన్సైడ్ చాలా బాగుంటాయండి. ఇంకా అంటే పెద్ద పెద్ద ముక్కలు లాగా చక్కగా చేపలు వేపుతుంటారు, ఇంకా బాగా అనిపిస్తుంటుంది. మళ్ళీ మీరు ఏ చేపలు పులుసు చేపలు ఎప్పుడు చూడాలనుకుంటారో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్తే నేను ట్రై చేస్తాను చేసి చూపించడానికి. అంతేనండి, ఎలాగే బనానా లీఫ్ మీద నాకు సర్వ్ చేశారు వాళ్ళు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.